నేను మీ అనిల్ ఏఎన్ కన్స్ట్రక్షన్స్. నిర్మాణ రంగంలో మరి ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేసి మరి ఆ విధంగా ఆ ఇంటి నిర్మాణాన్ని వాళ్ళు చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో వీడియో పెడతాం జరుగుతుంది. నేను చాలా నిర్మాణాలు ఈ మధ్యకాలంలో చూసినప్పుడు కరెంటు స్విచ్ బోర్డుల విషయంలో చాలా మరి తక్కువ రేటుకు సంబంధించిన స్విచ్లు కానీ స్విచ్ బోర్డులు కానీ వేయడం జరుగుతుంది. మరి ఇంటి నిర్మాణంలో అతి ముఖ్యమైన భూమికలో కరెంటుకు సంబంధించి స్విచ్లు అవ్వచ్చు, వైరింగ్ అవ్వచ్చు. ఆల్రెడీ వైరింగ్ మీకు మేము చూపించే ఫినోలెక్స్నే వాడుకోండి, కాపర్ ఆఫ్ ఇండియాలో ఉంటుందని. అలా స్విచ్ బోర్డుల విషయంలో చాలామంది రీసెంట్గా కొంతమంది బిల్డర్లు వేసి కానీ కొంతమంది ఇంటి వాళ్ళు వేసుకుంటారు కానీ చూసా. ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆయనకి ప్రతి విషయంలో ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఉండకుండా ఉన్నట్టయితే తర్వాత రిపేర్లు అవ్వచ్చు, ప్రమాదాలు అవ్వచ్చు, జరిగేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంటి నిర్మించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి. నేను ఇక్కడ మీకు 2 రకాల బోర్డులు చూపిస్తాం. 2 ఒకటే, ఇది ఒకటే, అది ఒకటే. అది కూడా చూపించండి, అది ఒకటే. బ్యాక్ చెప్పండి. మీరు వెనక్కి వెళ్ళేటప్పటికి దీనికి ఒక ఐరన్ మెష్ ఇవ్వడం జరిగింది స్విచ్ బోర్డు చుట్టూ, కానీ దానికి అటువంటి ఏమీ లేవు. తర్వాత స్విచ్లు చూపించండి. ఈ విధంగా ఇది కంపెనీ బోర్డు. ఈ విధంగా స్విచ్లు మనం పెట్టిన తర్వాత ఎటువంటి కదలిక ప్లగ్ పెట్టినా వెనక్కి రావడం జరుగుతుంది. అలా స్విచ్లు, ఈ స్విచ్ కేవలం 10 రూపాయలే. సరిగ్గా చూడండి. కేవలం ఎక్కువగా నిర్మాణాల్లో నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ స్విచ్చే వాడుతున్నారు. ఈ కంపెనీ పేరు కూడా కాన్సెప్ట్ ఏదో ఉంది, దీన్ని పెట్టండి పక్కన. ఇది గోల్డ్ మెడల్ కరువు. మరి గోల్డ్ మెడల్ కూడా రకాలు ఉంటాయి. మరి అటువంటి రకాలు బెస్ట్ క్వాలిటీ ఏఎన్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఉద్దేశించి కరువు. చూసారు స్విచ్కి, ఆ స్విచ్కి ఈ స్విచ్కి ఒక తేడా. అంటే పిల్లలు తెలియకుండా వేసిన, స్పీడ్గా వేసిన స్విచ్ ఎటువంటి పాడవకుండా ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది. అలాగే బోర్డు బిగించిన దాని బ్యాక్ సైడ్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇంత పకడ్బందీగా చూడండి. దాని చుట్టూ ఐరన్ మెష్ ఇచ్చడం జరుగుతుంది. ఈ విధంగా మరి క్వాలిటీ ఉన్న ప్రతిదీ అదేనే కదా. చూడండి ఇక్కడ ఎంసీబీఎల్ ఉన్నాయి, ఫ్యాన్ రెగ్యులేటర్స్ ఉంటాయి, ఎంసీబీఎల్ ఫ్యాన్ రెగ్యులేటర్స్ ఉంటాయి. అలాగే ఎంసీబీఎల్ వచ్చేవరకు వాలర్స్, ఇవన్నీ కూడా క్వాలిటీనే వాడాలండి. ఇందుకు క్వాలిటీనే వాడాలి అనుకున్నప్పుడు కరెంట్ అనేది చాలా ప్రమాదమైనది. మరి అది మనం నిత్య జీవితంలో వాడాలి కాబట్టి వాడుతూ ఉంటాం. మరి అటువంటి కరెంటు వాడేటప్పుడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి కంపెనీ వాడుకోవాలి. ఇప్పుడు లెగ్రాండ్ అనేది పెద్ద కంపెనీ, తర్వాత గోల్డ్ మెడల్. మరి గోల్డ్ మెడల్ కూడా 2-3 రకాలు ఉంటాయి. వాటిలో బెస్ట్ కరువు అంటారు దీన్ని. ఏఎన్ కన్స్ట్రక్షన్ ఎక్కడ నిర్మించినా అంటే గతంలో మేము కూడా చేసాం, కొన్ని తప్పులు చేసాం. మరి అవన్నీ సరి చేసుకుంటా గత 2-3 సంవత్సరాల నుంచి తప్పులన్నీ సరి చేసుకుంటూ ఉన్నట్లు బెస్ట్ క్వాలిటీకి ఏఎన్ కన్స్ట్రక్షన్ వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళకి అవగాహన ఉండాలండి. అవగాహన లేకుండా బిల్డర్ గారో మేస్త్రి గారో చెప్పారని చెప్పి మీరు వెళ్ళమాకండి. ప్రతిదీ కూడా స్విచ్చే కదా, ఏమవుద్దండి అసలు ఒక్కోసారి మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రమాదాలు మనం నివారించుకోవడం మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీనే వాడుకోవాలి. క్వాలిటీకి నాన్ క్వాలిటీ పెద్ద తేడా ఉండదండి. చాలా వేరియేషన్ చాలా తక్కువలోనే ఉంటుంది. కాబట్టి 10 రూపాయల స్విచ్కి 20 రూపాయల స్విచ్ 10 రూపాయలు తేడా ఉంటుంది. కానీ ఇది 10 సంవత్సరాలు ఉంటే అది 20 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మన్నికి కూడా ఎక్కువ, ప్రమాదాలు జరిగే శాతం తక్కువ. కాబట్టి ఏఎన్ కన్స్ట్రక్షన్ చెప్పదలుచుకుంది ఒకటి, మీరు ఇంటి నిర్మాణానికి బెస్ట్ క్వాలిటీనే వాడుకోండి. మంచి నిర్మాణాలు కలకాలం ఉండాలనుకున్నప్పుడు ప్రతి విషయంలో క్షుణ్ణంగా తెలుసుకోండి. ఎందుకంటే ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి అవగాహనతో ఇల్లు నిర్మించండి. ఈ నిర్మించాలి అనేది కూడా ఏఎన్ కన్స్ట్రక్షన్ లక్ష్యం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ అని ఏఎన్ కన్స్ట్రక్షన్.